ఇంకా తర్వాత రథయాత్ర ఇక్కడి నుంచి గుండీచా ఆలయానికి చేరుకోవటం, అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ దేవాలయానికి చేరుకోవటం. ఈ విశేషం ఏంటి స్వామి? ఎన్ని రోజులు జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం కూడాను? సో రథయాత్ర ప్రారంభమైన తర్వాత 9 రోజుల్లో ఇవన్నీ పూర్తవుతాయి. హుహు. ఆ రోజున ఫస్ట్ అమ్మవారు బయలుదేరతారు, తర్వాత బలభద్రుడు, ఆ తర్వాత జగన్నాథుడు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే జగన్నాథుడు రథం ఒకవేళ గుండీచాకు చేరకపోతే అంటే ఈవినింగ్ టైం కల్లా వెంటనే వారు ఆపేస్తారు రథాన్ని అక్కడే. హుహుహుహు. ఓవర్ నైట్ జగన్నాథుడు అక్కడే అలాగే ఉంటాడు. తర్వాత నెక్స్ట్ రోజున మళ్ళీ రథాన్ని తీసుకుని వెళ్ళి ఆ రకంగా గుండీచాకు చేరుస్తారు అన్నమాట. హుహు. తర్వాత మధ్యలో కూడా చాలా రిచువల్స్ ఉంటాయి. ఈ రథాలకి ఒక చోట నుండి సంప్రదాయబద్ధంగా ఉండే కొన్ని మఠాల నుండి వారికి భోగం అనేది చేరుతుందన్నమాట. రథం పైకి వస్తుందన్నమాట. సో ఆ రకంగా చాలా చక్కగా ఆ ఈవెంట్స్ అన్నీ పూర్తి చేస్తారు. రథాల్లో కూడా చూస్తే ఎన్నో రకాల పర్సనాలిటీస్ ఉంటారు. తర్వాత వారందరూ కూడా అవి మోగిస్తూ అవును. ఆ రకంగా రథాన్ని తీసుకెళ్తుంటారు అన్నమాట. సో చూడ్డానికి చాలా బాగుంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే సమర్పించవచ్చు, ఎవరైనా సరే వెళ్ళి ఆ రథాన్ని లాగచ్చు అన్నమాట. శాస్త్రం ఏం చెప్తోంది అంటే రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఆ జగన్నాథుడిని కనుక రథంలో పైన ఉన్నప్పుడు ఎవరైనా దర్శనం చేసుకుంటే ఈ సంసార చక్రం నుండి వారికి విముక్తి కలుగుతుంది అన్నమాట. మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అనేసి చెప్పబడింది అనమాట. అంటే ఎంత తేలిగా చూడండి. అంటే మీరు చెప్తుంటే ఆ జగన్నాథ రథయాత్రలో ఆ శబ్దాలు, ఆ హోరు లయబద్ధంగా తాళవాద్యాలతో హోరు వింటూ ఉంటే అంటే ఎవరికైనా కొద్దిగా పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నామోషి ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి నృత్యం చేస్తూ ఉంటారు చాలామంది. అసలు ఎంత అద్భుతం! అది కేవలం ఆ క్షేత్రంలోనే సాధ్యమేమో. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఆ రకంగా భక్తులందరూ కూడా ఏ రకంగా గోపికలు కృష్ణుడిని తీసుకెళ్ళాడు సో ఆ రకంగా వాళ్ళు వృందావనం తీసుకెళ్తుంటారు. తర్వాత చాలామంది నృత్యాలు చేస్తూ హరినామాన్ని చెబుతూ ఆ రకంగా తీసుకెళ్తుంటారు అన్నమాట స్వామిని. తర్వాత రథాన్ని లాగడం అనేది కూడా చాలా ప్రత్యేకము. స్వామిని అట్లా చూస్తూ కాస్త కొన్ని స్టెప్పులు వేయడము ప్రత్యేకము. ఆ క్షేత్రంలో ఈ రథయాత్రలో ప్రతి స్టెప్ ఒక ప్రత్యేకత. దేవతలు వారు కిందకు చూస్తేనంట, ఈ పురుషోత్తమ క్షేత్రాన్ని చూస్తేనంట అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా 4 చేతులతో కనిపిస్తారంట. అంటే ఆల్రెడీ వాళ్ళందరూ మోక్షము ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. భావిస్తూ ఉంటారు. మోక్షం ఏంటంటే సారూప్య, అంటే విష్ణువులాగా ఒక రూపం వస్తుంది. అలానే వారు విష్ణువు అని కాదు, 4 చేతులతో ఉన్న ఆయన సర్వేశ్వరుడు. ఇన్హాబిటెంట్స్ కూడా 4 చేతులతో ఉంటారు అన్నమాట. సో మంచి విషయం. సో అక్కడ గుండీచాకు చేరగానే అక్కడ 7 రోజుల పాటు అక్కడ వారు ఉంటారు. రథయాత్ర తర్వాత 5 రోజులకి ఒక విశేషం జరుగుతుంది. హేరా పంచమి అంటారు. హేరా పంచమి. పంచమి అంటే 5వ రోజు అనేసి పంచమి మాట. రథయాత్రకు ముందు జగన్నాథుడు నేను 3 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్తాడనమాట. రాకపోయేసరికి అమ్మవారు కోపంగా ఒక పల్లకీలో వచ్చి అక్కడ గుండీచా ముందర జగన్నాథుడి యొక్క సేవకులు ఉంటారు కదా, సో వారందరికీ వార్నింగ్ ఇస్తుందన్నమాట. కోపంగా గుండీచాకు వచ్చి ఇంకా రాలేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్. అంటే అమ్మవారి తరపున కొంతమంది, తర్వాత జగన్నాథుడి తరపున కొంతమంది ఉంటారు. వారి మధ్యన డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలను ప్రత్యక్షంగా చూడాల్సింది ఆ క్షేత్రానికి వెళ్ళి. సో అది పూర్తి కాగానే ఇంకొక 2 రోజుల్లోనే జగన్నాథుడు బయలుదేరతాడు, వెనక్కి రావడం మొదలు పెడతాడు. దీన్ని బహుడా రథ అంటారు. బహుడా అంటే లేకపోతే ఉల్టా రథయాత్ర అంటారు. ఆ రథయాత్ర పూర్తి కాగానే నెక్స్ట్ రోజునే ఏకాదశి, దాన్ని సోనావేష్ అంటారు అన్నమాట. జగన్నాథుడికి సువర్ణ ఆభరణాలు ఇస్తారు. జగన్నాథుడికి, బలదేవుడికి, సుభద్రమయ్యకి లక్షలాది మంది వస్తారు ఆ దర్శనం చేసుకోవడానికి. చాలా అద్భుతంగా కనిపిస్తాడు స్వామి. ఆ సోనావేష్ అయిన తర్వాత ఆ ఐశ్వర్యంతో ఆయన అప్పుడు లోనకి మళ్ళీ ప్రవేశిస్తాడు. అద్భుతమైన దర్శనం ప్రభుజీ.